ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టిప్పరు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ భీకర ప్రమాదంలో మంటలు చెలరేగి 13 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రాయవరం క్వారీల వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి డీజిల్ ట్యాంకు పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తేరుకునే లోపే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. కొందరు కిటికీలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడగా లోపల చిక్కుపోయిన వారు అక్కడికక్కడే కాలి బూడిదయ్యారు. తీవ్రంగా గాయపడిన మరికొందరు పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.